అంటే ఇక్కడ ఈ చాలా మెజారిటీ ఇష్యూ ఈ మధ్య కాలంలో వివాదం అయింది మెడికల్ కాలేజీల వ్యవహారం. అంటే మీరేం చెప్తారు? అంటే పీపీపీ మోడల్‌లో ఇవ్వటం అనేది పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్‌కి ఇవ్వటమే అన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హ్మ్. ఎక్కడ కూడా ప్రైవేట్‌గా చెప్పడంలా. ఓకే. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. హ్మ్. 33 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి ఇస్తున్నాం. ఇప్పుడు ఎలాగైతే ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, అవును. హైవేల నిర్మాణం జరుగుతుందో, పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, ప్రతిదీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి ఇవాళ. ఓకే. ప్రైవేట్ పెట్టుబడులు అంతెందుకు మన దీనిలలో కూడా 108 సేవలు ప్రైవేటే అందిస్తున్నాయి. 104, 102 అనేక క్యాత్ ల్యాబులు కానీ, సిటీసీలు కానీ, ఎంఆర్ఐలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు. హ్మ్. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. ఓకే. ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది కాబట్టి తప్పు. దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు అనడం తప్పు. ప్రైవేటైజేషన్ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు. హ్మ్. ఈ ప్రతిపక్షాలు ఎవరైతే చేస్తున్నాయో వాళ్ళు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటారు. Hmm. వాళ్ళకి ఇవి తెలియక కాదు, కానీ Okay. ప్రజలను తప్పుదారి పట్టించి ఈ పరిస్థితులకు వెళ్ళాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి ఇటువంటి ఆర్థిక వనరుల పరిమితులు లేనప్పటికీ, Hmm. కొంచెం బాగా ఉన్నప్పటికీ కూడా పీపీపీ మోడ్లోకి వెళ్తున్నాయి. Hmm. మన రాష్ట్రంలో దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే 20 కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 8,480 కోట్లతో మొదలు పెట్టాల్సింది. Hmm. నబార్డ్ కింద కానీ, శాస్కీ కింద కానీ, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మొదలు పెట్టాల్సి ఉంటే 1,550 కోట్లు మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఓకే. ఈ పీపీపీ మోడల్లో ఏ కాలేజీలోకి వెళ్తున్నామో దాని మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది Hmm. 4,955 కోట్లయితే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 631 కోట్ల 77 లక్షలు మాత్రమే. ఓకే. ఈ 1 ఇయర్లో మేము Hmm. బకాయిలు చెల్లించి మిగిలిన పనులు చేసి సేఫ్ క్లోజర్ చేసి 403 కోట్లు ఖర్చు పెట్టాం. ఓకే. అంటే ఐదేళ్లలో సగటున 320 కోట్లే ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలలు రావాలన్నారు. పోనీ ఆ 1,550 కోట్లలో 17 కళాశాలలకి ఇచ్చారా? సమానంగా ఇచ్చారా? లేదు. Hmm. మిగతా వాటికి ఇప్పటికే మొదలుపెట్టిన వాటికి సగటున 100 కోట్లే ఖర్చు పెట్టి ఈ 5 మెడికల్ కాలేజీలు. 10 మెడికల్ కాలేజీల్లో Hmm. మొత్తం 630 కోట్లలో 400 కోట్లు కేవలం పులివెందులకు ఖర్చు పెట్టారు. Hmm. అంటే దాన్ని బట్టి పులివెందులకు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన Okay. సమాధానం చెప్పాలి. నేను దాంట్లో పోదలుచుకోలేదు. Hmm. అంటే మిగతా కాలేజ్ ఆ పక్కన ఉన్న మదనపల్లిలో కేవలం 27 కోట్లు ఖర్చు పెట్టారు. Hmm. ఇక్కడ 400 కోట్లు ఒకేసారి మొదలు కావాల్సిన కోట్లలో 27. ఏంటి అసమానతలు? Okay. ఏంటి అంతరాలు? Hmm. అంటే మీరు అది చిత్తశుద్ధి అయితే లేదు దాని మీద చేయాలని. పోనీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్గా ఒక 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 320 కోట్ల నుంచి 400 కోట్లు అవుతుంది. Hmm. ఇప్పుడు మేము 625 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. ఓకే. కానీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 నుంచి 600 కోట్లకు తీసుకెళ్ళారు. దాంట్లో ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, గత ప్రభుత్వం ప్రతి అంటే గత దాంట్లో ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు కట్టలేదు, స్టార్ట్ కాలేదని ఆరోపణలు చేశారు. కానీ 60 పీజీ మెడికల్ సీట్లు వచ్చాయి, 150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని ఇప్పుడు వైసీపీ అది ప్రచారం మేము చేస్తోంది. వచ్చి Hmm. నేను చెప్పే కదా 5 కళాశాలల్లో వాళ్ళు సగటున 100 కోట్లు ఖర్చు పెడితే ఓకే. మేము వచ్చి మళ్ళా 400 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి Hmm. ఏది ఎన్ఎంసీ పదే తాకీదులు ఇచ్చి Hmm. ఈ కళాశాలలకు మేము పీజీలు ఇవ్వం, ఈ యూజీ సీట్లు కూడా ఇవ్వమని చెప్తే మేము కావాల్సిన బోధనా సిబ్బందిని నిర్మించి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కారణంగా Hmm. చేసిన కారణంగా ఇవాళ అది కూడా 169 సీట్లు అడగడం జరిగింది మేము. ఓకే. అయినప్పటికీ మేము అనుకున్న స్థాయిలో చేయలేకపోయాము అనే ఉద్దేశంతో 106 సీట్లు పీజీ సీట్లు ఇచ్చారు. Hmm. కాబట్టి వాళ్ళు చెప్తున్న దాంట్లో వాదనే పసలేదు. ఓకే. గత సంవత్సరమే రావాల్సింది. గత సంవత్సరం ఒక్క పీజీ సీట్ ఇవ్వడానికి కూడా ఎన్ఎంసీ ఒప్పుకోలేదు. అంగీకరించలేదు, Hmm. ఒప్పుకోలేదు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా వచ్చేది తప్పిస్తే ఓకే. గత ప్రభుత్వం అసమర్థత కారణంగా అయితే ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోయేవి. రైట్.